సో హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ అంతా మణికంఠ. సో టోటల్ ఎపిసోడ్ అంతా మణికంఠ వైపు డైవర్ట్ అయిపోయింది. సో అందరు హౌస్మేట్స్ లో ఇదే రచ్చ అండి. సో మణికంఠ గురించి రచ్చ అవుతా ఉంది. పొద్దున్న నుంచి ఎపిసోడ్ చూస్తా ఉన్నాం. సో ఇది లైవ్ స్ట్రీమ్ చూస్తున్న వాళ్ళకి సో అర్థమైపోయి ఉండొచ్చు. సో ఇందులో ఎవరు కరెక్ట్ అనేది సో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే నబిల్ని ఆటలో నుంచి తీసేయడం జరిగిందో, సో ఈ శక్తి క్లాన్ వాళ్ళు సో ఆయనని నబిల్ని ఎప్పుడైతే ఆటల నుంచి తొలగించడం జరిగిందో అప్పటి నుంచి ఈ మణికంఠ టాపిక్ ని తీసుకొచ్చి సో హౌస్ లో అంతా రచ్చ నడుస్తుంది. సో అది ఏం రచ్చ జరుగుతుంది, ఏం జరిగింది అనేది ఆల్రెడీ మణికంఠ నిన్ననే ఆటలో నుంచి ఫస్ట్ గేమ్ లో వాళ్ళు ఈ కాంతారా టీం గెలవడం వల్ల సో మణికంఠని డిస్క్వాలిఫై అంటే ఆ ఆటలో నుంచి తీసేయడం జరిగింది. సో ఈ రోజు ఆయన టాపిక్ ఎందుకు వచ్చింది, సో అంత హాట్ టాపిక్, సో ఈయన గురించి అంత చర్చ ఎందుకు అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదే విధంగా మన ఛానల్ని లైక్ చేసి సో వీడియోని కంటిన్యూ చేయండి. సో చూద్దామండి మొదట ఏం జరిగింది అంటే, సో నిన్న జరిగిన టాస్క్ లో సో వీళ్ళు శక్తి క్లాన్ గెలవడం వల్ల బిగ్ బాస్ ఏమన్నారంటే అపోజిషన్ టీమ్ లో నుంచి ఎవరో ఒకరిని సో ఆటల నుంచి తొలగించాల్సి ఉంటుంది. సో వీళ్ళంతా డిస్కస్ చేసుకొని ఏం చేశారంటే అందులో స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ నబిల్ ని సో తీసేయడం జరిగింది. సో అంటే ఆయన నెక్స్ట్ గేమ్స్ లలో పార్టిసిపేట్ చేయకూడదు అనేసి రూల్ పెట్టడం జరిగింది. సో ఆయనను తొలగించడం వల్ల సో వీళ్ళు ఈ కాంతారా టీం వాళ్ళు అంతా షాక్ కి గురయ్యారు. సో అందులో వాళ్ళ టీంలో స్ట్రాంగ్ ఉండేది ఒక నబిలే. సో ఆయనను తొలగిస్తే సో నెక్స్ట్ ఫర్దర్ గా వాళ్ళ టీంలో ఇంకా అంత స్ట్రాంగ్ లేరు. అంటే లేడీస్ ఉన్నారు, ఒక అతను జెంట్ ఉన్నారు. సో వీళ్ళు ఒకేసారి షాక్ అయిపోవాలి. సో దానివల్ల ఏమైందంటే ఈ మణికంఠ టాపిక్ ని డైవర్ట్ చేయడం తీసుకురావడం జరిగింది. సో యాక్చువల్ గా వీళ్ళు ఇద్దరు క్లాన్ చీఫ్లు ఏమనుకున్నారు అంటే, సో ఎవరో ఒక టీం గెలవాలి అంటే వీక్ కంటెస్టెంట్ ని సో తీసేద్దామనేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో అందులో భాగంగానే సో ఫస్ట్ మణికంఠని తీసేశారు. మణికంఠని తీసేయడం వల్ల ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మణికంఠ తనకు తానే నేనే డ్రాప్ అవుట్ అవుతా అనేసి డిసిషన్ తీసుకున్నాడు అనేసి వీళ్ళు అంటున్నారు. సో ఆయన వచ్చేసి కాదు నేను తీసుకోలేదు, ఈ టీం సభ్యులంతా ఓటింగ్ చేసి నన్ను డ్రాప్ అవుట్ చేశారు అనేసి ఆయన అంటున్నారు. సో యాక్చువల్ గా అక్కడ జరిగింది ఏంటంటే, సో మణికంఠ వీళ్ళు గేమ్ లాస్ అయిపోయినారు. ఫస్ట్ కాంతారా టీం విన్ అయినప్పుడు ఆ బాల్ గేమ్ లో సో మన ఈ చీఫ్ ఉన్నాడు కదా నిఖిల్ ఒక చోట రూమ్ లో కూర్చొని ఉంటే సో ఈయన మణికంఠ వెళ్ళి సో ఇది అడగడం జరిగింది. ఈయన అంటే డ్రాప్ అవుట్ అవుదాం అనుకుంటామను అని నిఖిల్ని అడిగితే సో ఆయన స్మైల్ చేస్తూ అవును అనేటట్టే స్మైల్ చేసి చెప్పాడు. సో అంతలో ఈయన ఇనిషియేటివ్ తీసుకొని సో నేను డ్రాప్ అవుట్ అవుతా అనేసి ఈయన అక్కడ చెప్పడం జరిగింది. సో అది ఆయన మైండ్ లో పెట్టుకొని అడిగినప్పుడు సో ఫస్ట్ ఒక ఇద్దరు వీళ్ళ టీం నుంచి ఒక ఇద్దరు సభ్యులు మణికంఠ పేరు చెప్పడం జరిగింది. అంతలోనే ఈయన లేచి ఆయన సెల్ఫ్ గానే నేను డ్రాప్ అవుట్ అవుతున్నాను అనేసి డిసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రేరణ వచ్చేసి ఈ టాపిక్ తీయడం జరిగింది, మణికంఠ టాపిక్ ని. సో ఆ టాపిక్ తీయడంతోనే ఈయన మణికంఠ వచ్చేసి లేదు నేను ఓన్ గా సెల్ఫ్ డ్రాప్ అవుట్ కాలేదు, నన్ను టీం వాళ్ళే తీసేసింది అనేసరికి సో వీళ్ళంతా ఇంకా ఆయన మీదకి అటాక్ చేయడము. సో అంటే నువ్వు ఓన్ గానే డిసిషన్ తీసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు డబుల్ గేమ్ ఆడుతున్నావు, మమ్మల్ని అందరిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అనేసి ఈ సోనియా, పృథ్వీ, యశ్వి, నిఖిల్ వీళ్ళంతా ఆయనతోటి ఆర్గ్యూ చేయడము. సో పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 3-4 గంటలు కంటిన్యూస్ గా ఇదే రచ్చ కొనసాగుతా ఉంది. సో ఈయన వచ్చేసి వీళ్ళ టీంలో ఉండి ఆ టీం కి సపోర్ట్ చేస్తున్నాడు అనేసి వీళ్ళకి కొన్ని డౌట్స్. సో ఇక్కడ ఈ రచ్చతోటే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా రచ్చ నడుస్తూనే ఉంది. సో ఇంకా అది కంటిన్యూ అయితేనే ఉంది. ఇప్పుడు 5 అయిపోయింది. సో మీకు ఈవినింగ్ ఎపిసోడ్ లో మీరు చూడొచ్చు దాన్ని. సో ఇందులో ఎవరు కరెక్ట్ అనేది మీరు లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న సో ప్రేక్షకులు కామెంట్ చేయండి. సో ఇందులో మణికంఠది రాంగ్ ఉందా, నిఖిల్ది రాంగ్ ఉందా? ఇద్దరికే మణికంఠకిను నిఖిల్ కి కన్వర్జేషన్ నడుస్తుంది. సో నిఖిల్ చేసింది కరెక్టా, మణికంఠ చేసింది కరెక్టా? సో మణికంఠ వెళ్ళి అక్కడ నిఖిల్ తోటి చెప్పడం జరిగింది. అంటే ఏం చెప్పాడంటే అప్పుడు సో మీరు ఫిజికల్ గా ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు, మెంటల్ గా ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు, సో మీరు ఆడండి, నేను డ్రాప్ అవుట్ అవుతా అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి సో ఈ రోజు అంతా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వాళ్ళకి వీళ్ళకి లొల్లి పెట్టి అసలు మామూలుగా లేదండి రచ్చ అంతా. సో ఎపిసోడ్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది. సో ఇది ఈ రోజు జరుగుతుంది. అందులోనూ కూడా సో వీళ్ళు ముందుగా అనుకున్నది ఏంటంటే సో
ఈ గేమ్ గెలవాలి, ఎట్లయినా సరే గేమ్ గెలిస్తే వైల్డ్ కార్డ్ ని లోపలికి ఎలో చేయరు అన్నట్టు. సో గేమ్ కనుక వీళ్ళు ఓడిపోతే వైల్డ్ కార్డు లోపలికి ఎంట్రీ అవుతారు. సో సీతాను నిఖిల్ ఇద్దరు ఫస్ట్ అనుకున్నదైతే అది ఎవరో ఒకరు గేమ్ గెలవాలి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉండాలి కదా. సో ఇద్దరు చీఫ్లు అనుకున్నది ఏంటంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే గేమ్ గెలిచే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని వీళ్ళు గేమ్ లో నుంచి వీళ్ళు క్విట్ చేయడం వల్ల సో నెక్స్ట్ గేమ్స్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, సో నెక్స్ట్ గేమ్స్ సో గెలిచే ఛాన్స్ ఉంటుందో లేదో, ఎందుకు తీసేశారు అనేసి అయితే సీత బాగానే ఆర్గ్యూ చేయడం జరిగింది. దాంతో పాటు వీళ్ళ క్లాన్ సభ్యులంతా కూడా సో వాళ్ళని క్వశ్చన్ చేయడము, సో పొద్దున్న నుంచి ఇదే నడుస్తా ఉంది. సో నెక్స్ట్ గేమ్ అప్డేట్ ని నెక్స్ట్ వీడియోలో చెప్తాము. సో మన ఛానల్ చూస్తూనే ఉండండి. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతా ఉండండి. థ్యాంక్ యూ అండి.